అందరికీ నమస్కారం. నేను జర్నలిస్ట్ పూర్ణ. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, ప్రతి సంవత్సరం మా గ్రామంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ళు అత్యంత ఘనంగా కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మా విలేజ్‌లో ఉన్నాను. అందుబాటులో ఉన్నాను. లాస్ట్ ఇయర్ లేదు. ఉండలేకపోయాను. అయితే టాపిక్‌లోకొస్తున్నాను. ప్రస్తుతం 26వ తేదీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ళ సందర్భంగా సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్న సందర్భం కనపడుతుంది. ప్రతి సంవత్సరం లాగే నిజానికి విద్యుత్ ప్రభలు, ఎడ్ల పందాలు, ఆటల పోటీలు ప్రతిసారి చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కరెంటు ప్రభలు కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించే తిరునాళ్ళు ఏదైనా ఉంది అంటే కోటప్పకొండ. కోటప్పకొండ తిరునాళ్ళ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఆ తదుపరి పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ముట్కూరు గ్రామంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తిరునాళ్ళ ఘనంగా నిర్వహిస్తారు అనేది ఒక నానుడి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఆటల పోటీలు పెట్టారు. ప్రస్తుతానికి విద్యుత్ ప్రభలు కూడా ఏర్పాటు చేస్తారు పండుగ రోజు. పండుగకు ముందుగా ఆటల పోటీలు నిర్వహించారు. అదిగో సౌండ్ వినపడుతూ ఉంది మనకు. సో ఇక్కడ ఆ క్రీడా ప్రాంగణం ఎలా ఉంది ఏంటనేది మీకు చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను. ప్రస్తుతం ఎలా ఉంది అనేది తప్పకుండా వీక్షించాలని కోరుతున్నాను. నిజానికి ఎడ్ల పందాలు అయితేనేమి, లేకపోతే ఆటల పోటీలు అయితేనేమి, గ్రామంలో ఉన్న పెద్దలు, అలాగే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళి స్థిరపడ్డవారు, వివిధ విధాలుగా ఉన్నటువంటి వారి దాతల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక క్రమక్రమంగా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం ఎందుకు, ఆటల పోటీ ప్రాంగణం ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆటల పోటీలు ఈ రోజుతో ప్రారంభం అవుతాయి. ఆటల పోటీలు ఈ రోజు నుండే ప్రారంభం అవుతాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ సౌండ్ కూడా వినపడుతుంది. ఎలా ఉంది ఏంటి క్రీడా ప్రాంగణం ఏంటి చూద్దాం రండి.
మన ముటుకూరు గ్రామంలో వాలీబాల్ అండ్ కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ జరుగుతుంది. మేము ఈ టోర్నమెంట్ ఊరు గ్రామ పెద్దల సహకారంతోనే జరుపుతున్నాము. వాళ్ళు మాకు ప్రతిసారి సహకరిస్తూనే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే ఓపెన్ టోర్నమెంట్ కానీ ఎన్నెన్నో టోర్నమెంట్ చేస్తూనే ఉన్నాం. ఈ టోర్నమెంట్ కి వేరు వేరు ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది క్రీడాకారులు వచ్చారు. అందరి సహకారంతో మంచిగా ఒక పండగ వాతావరణం లాగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచి అందరూ వచ్చి ఈ టోర్నమెంట్ ని ముందుకు కొనసాగిస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది, వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది. ఈ విధంగా మా ముటుకూరు తిరునాళ్ళ ఘనంగా జరుపుకుంటున్నాం.